మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానం కూడి వచ్చి మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దైవాత్మారము నా తనువున వ్రాలుము, దైవాత్మారము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. ఈరోజు నిర్గమాకాండం 21వ అధ్యాయము మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిన్నటి దినమందు 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు కూర్చున్నటువంటి వివరాన్ని మనము విన్నాం. అయితే ఈరోజు అవే ఆజ్ఞలను మరి కొంచెం విపులీకరించి న్యాయబద్ధంగా దేవుడు ఎలాగా మనుషులు న్యాయ విధులు అనేవి అనుసరించి నడుచుకోవాలో వాటిని మరి నేర్పిస్తూ ఉన్నారు. కనుక నీవు వారికి నియమింపవలసినటువంటి న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడై దాసుని కొనిన యెడల వాడు 6 సంవత్సరం దాసుడయ్యుండి 7వ సంవత్సరం ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ఒకవేళ ఎవరైనా సరే నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల, ఏంటంటే మనుషుల్ని కొనుక్కునే అవకాశం ఆ దినాల్లో ఉంది. ఆ వెసులుబాటుని దేవుడే ఇచ్చాడు. ఎవరిచ్చారండి? మనం సంతలో మార్కెట్లో అనేకమైన వాటిని కొంటాం. గొర్రెలు కొంటాం, మేకలు కొంటాం, కోళ్ళు కొంటాం, గుడ్లు కొంటాం, కూరగాయలు కొంటాం, బంగారం కొంటాం, చీరలు కొంటాం, అన్నీ కొంటాం. మనుషులు కొనే పద్ధతి ఉందండి? ఉందా? ఆ దినాల్లో అప్పుడు ఉండి ఈ దినాల్లో ఒప్పుకుంటారా మనుషులు కొంటే? ఏమీ లేదు. పుట్టినటువంటి కొంతమంది పిల్లలు కనిన తర్వాత పెంచుకోలేనటువంటి స్తోమత లేక అమ్ముకుంటారు. అది కూడా చట్టరీత్యా నేరం. ఏం చెప్పండి? పిల్లల్ని, మీ సొంత పిల్లల్ని మీరు పెంచుకోలేక వారికి తిండి పెట్టలేక వాళ్ళని అమ్ముతానంటే అమ్మేవాడికి కొనేవాడికి ఇద్దరికి ఏం చెప్పండి? పనిష్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఆ దినాలు ఏం చెప్పండి? ఒక దాసుని కొనుక్కునే అవకాశం ఉంది. ఆ దాసుడు అంటే ఎప్పటి వరకు ఉంటాడు? 6 సంవత్సరాల వరకు దాసత్వం వహించి 7వ సంవత్సరం ఏమవ్వచ్చు? స్వతంత్రుడు అయిపోవచ్చు అని దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. ఒకడే వచ్చాడు, ఒంటరిగానే ఉన్నాడు, 6 సంవత్సరాలు అయిన తర్వాత 7వ సంవత్సరం ఒంటరిగా ఏం చేయొచ్చు? వెళ్ళిపోవచ్చు. ఒకవేళ తాను వచ్చిన తర్వాత ఎవరినో పెళ్లి చేసుకొని పిల్లలకి అన్నాడు అనుకోండి, ఏం చేయాలా? వాళ్ళ ఫ్యామిలీతో పాటుగా అతను ఏం చేయొచ్చు? వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ యజమానుడే చూసి పెళ్లి చేశాడు అనుకోండి, యజమానుడు అంటండి వారి భార్యని వాళ్ళ పిల్లల్ని ఉంచేస్తాడంట. వాడు ఒంటరిగా వచ్చే కనుక ఇది నేను చేశాను కనుక నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాల్సిందే. లేదు, నాకు నా భార్యని నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను అని అంటే అతగాడిని దేవుడి దగ్గర తీసుకెళ్ళి చెవుకి ఏం చేస్తాడు? కదురుగుచ్చి ఇతన్ని ఇంక ఎల్లప్పటికీ నిత్యము నా దాసుడిగా ఉండాలి అనే ఒక నియమం అనేది. తర్వాత వాడు నిరంతరం వానికి ఏమవుతాడంట? దాసుడైన వాడిని. ఎందుకు దాసుడు అయి ఉంటాడు? భార్య కోసము పిల్లల కోసం దాసుడు అయి ఉండాలి. అంటే ఈ సిస్టమ్ అనేది ఈ దినాల్లో వర్తింపబడదు. ఆ దినాల్లో ఓకే, కానీ ఈ దినాల్లో మాత్రం ఏం లేదండి, ఈ సిస్టమ్ అవ్వదు. అలాగే 7వ వచనంలో, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషుడు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. ఎవరినంటండి? ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మేశాడు. దాసిగా ఏం చేశాడు? అమ్మాడు. కానీ దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది ఏం చేయకూడదు? వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళిపోవడానికి వీలు లేదు అంటే 6 సంవత్సరాలు ఉండి 7వ సంవత్సరం మళ్ళీ పంపించేస్తారు చూస్తారు. ఆ సిస్టమ్ ఎవరికి వర్తించదు? ఆడపిల్లలకు వర్తించదు. అది మగపిల్లలకి పంపించవచ్చు, కానీ ఏం లేదు, ఆడపిల్లకు వర్తించదు అది. దానికి ప్రదానం చేసుకున్న యజమాని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడును నట్లు అవకాశము ఇయ్యవలను. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారము లేదు. ఒకవేళ ఇప్పుడు ఒక అమ్మాయి ఇష్టమయ్యి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అతనికి నచ్చలేదు అనుకోండి, ఆ వ్యక్తి నచ్చకపోతే అన్ని జనులకు మళ్ళీ ఇవ్వడానికి అవకాశము లేదు. అటువంటి అధికారం లేదు. ఒకవేళ తన కుమారునికి దాన్ని
ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలను. ఆ కుమారుడు అంటే ఒకవేళ కుమారుడికి ఇస్తే ఆ కుమారుడు ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నాడు, ఇంకో దాన్ని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవిడికి కూడా ఉందనుకోండి, ఇద్దరు భార్యలు ఉన్నారనుకోండి, మొదటి భార్యకి వస్త్రాలు, తిండి, అలాగే సంసార ధర్మం ఎలా అయితే ఉందో అలాగే ఈవిడి ఎడల కూడా ఏం చేయాలి, రెండో భార్య ఎడల కూడా జరిగించాలి. ఇదైతే ఈ దినాల్లో జరుగుతుంది, అవునా కదా? కొంత దగ్గర కొన్ని మంది దగ్గర జరుగుతుంది. అయితే ఇది ఏదైతే ఉందో ఈ ధర్మం అనేది ప్రతిదీ కూడా చెయ్యాలనేది ధర్మశాస్త్రం అనేది నియమిస్తూ ఉంది. యజమాని దృష్టికి అది ఇష్టడానికి కానీ వల్ల అది విడిపింపడిన అవకాశం ఇవ్వవలను. దాన్ని వంచు అన్యజనులకు దాన్ని అమ్ముటకు అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన కుమార్తెల విషయమే న్యాయ విధిని బట్టి దాన్ని జరిగింపవలను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకునను మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడు దానికి కలుగ చేయని ఎడల అది ఏమీయూ ఇయ్యకై స్వతంత్రాలైపోవును. ఆ దాసురా ఒకవేళ దాసురే తెచ్చుకున్నటువంటి అమ్మాయి అతడు బట్టలు ఇవ్వకపోయినా, అలాగే తిండి పెట్టకపోయినా, సంసార ధర్మం లేకపోయినా, ఇక నాకు నువ్వు వద్దురా బాబా అని ఏం చేయొచ్చు, ఆవిడ స్వతంత్రాలయ్యి ఆవిడకి ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుని ఏం చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు అని 11వ వచనంలో మనకు చెప్పబడుతుంది. అలాగే 12వ వచనం, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను. ఎవరైనా నరుని చావగొట్టారంటే ఆ వ్యక్తి చచ్చిపోతే ఏం చేయాలా, అతను కూడా సేమ్ అలాగే పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించేదను. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యంగా వచ్చి కపటంగా చంపలేచిన వాడు నా బలిపీఠం ఆశ్రయించిన వాడిని లాగి ఏం చేయాలి, చంపేయాలి. కనుక ఎవరిని నరహత్య అనేది చేయకూడదు అనేది ఇది ఇక్కడ వర్తింపజేస్తున్నాడు. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా ఏమవుతాడండి, మరణశిక్ష నందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. అంటే నరుని దొంగిలించడం అంటే కిడ్నాప్ చేయడం అనమాట. నరుని దొంగిలించడం అంటే అర్థం ఏంటండి, కిడ్నాప్ చేసిన అతని దగ్గర ఉంచుకున్న వాడికి ఏమొస్తుందండి, మరణశిక్ష అనేది ఇవ్వాలి. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా ఏం చేస్తాడు, మరణశిక్ష నొందవలను. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిడితోనైనా గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి తన కర్రతో బయటికి వెళ్ళి తిరుగుచున్నట్లా వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు. కానీ అతడు పని చేయలేని కాలంలో తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా ఏం చేయాలి, బాగు చేయింపవలను. ఎవరికైనా గొడవలు అయ్యి ఒకరికొకరు పొడుగు వారు కొట్టుకుంటే వాడు కొన్ని రోజులు మంచం మీద ఉండి ఆ కాలంలో వాడు ఏం పని చేయలేకపోతే ఆ కాలానికి వీడికి ఏం కావాలో వాళ్ళ కుటుంబానికి ఏం కావాలో అన్నీ కూడా ఏం చేయాలి, ఈ కొట్టినోడు అచ్చుకోవాలి. ఎందుకు ఇలాంటివి పెడుతున్నానంటే ఎవరిని కొట్టడు, ఇంకా ఇవిడికి భారం పెరుగుతుంది కదా, కొట్టినందున భారం పెరుగుతుందా లేదా, పెరుగుద్ది. ఇప్పుడు వీడి కష్టపడిన కష్టార్జం అంతా ఏం చేయాలా, వాడికి మరి పోషించాలా, వాడికి బాగు చేయాలా, వాడు మళ్ళీ కోలుకునేంత వరకు వీడే అచ్చుకోవాలా. సో అందుకనే ఎవడో తప్పు చేయకున్నట్లు ఇలాంటి శిక్షలు అనేవి దేవుడు అమలు చేసి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒకడు తన దాసుడైనను తన దాసీయులను చచ్చునట్లు కర్రతో కొట్టినట్లా అతడు నిత్యంగా ప్రతిదండన నొందును. దాసుని కానీ దాసీనైనను చచ్చునట్లు ఏం చేయకూడదు, కర్రతో కొట్టకూడదు. కొట్టితే యజమానుడు కూడా ఏం చెప్పండి, ప్రతిదండన అనేది విధింపబడుతుంది. అయితే వాడు 1-2 దినములు బ్రతికినట్లా ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మే కదా. ఇంకా చూడండి, ఎవరు సొమ్ము అంటండి, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు, కొట్టినప్పుడు ఒకవేళ 2-3 రోజులు బతికాడు అనుకోండి, ప్రతిదండన అనేది ఉండదు. ఎందుకంటే వేరే కారణం వల్ల చచ్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆడికాడే ఏం చేయొచ్చు, ఏదో తాగి చచ్చిపోయి ఉండొచ్చు. దీన్ని బట్టి ఏముండదు, ప్రతిదండన చేయడం అనేది జరగదు. కనుక అలాగే నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీ దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కానీ మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెరిమిటి వాని మీద మోపిన నష్టమును ఏం చేయాలి, అచ్చుకొనవలను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని ఏం చేయాలి, డబ్బులు చెల్లించాలి. కానీ హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు,
చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఇది ధర్మశాస్త్ర విధి అన్నమాట. దెబ్బ కొడితే మళ్ళీ తిరిగి దెబ్బ కొట్టాలి. ఏదైతే అది తిరిగి యువతలోడికి కూడా ఏమవ్వాలా, పోవాలి. ఒకడు తన దాసుని కన్నెను, తన దాసి కన్నెను పోగొట్టినట్ల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలను. కన్ను పోగొట్టాడు అనుకోండి, దాసుని కానీ దాసికి కానీ కన్ను పోగొడితే ఏం చేయాలా, ఇక ఆడు ₹1 కూడా వాళ్ళు ఎవరన్నమాట. ఏం చేయాలా, అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంది. అలాగే దాసుని పళ్ళైనను దాసి పళ్ళను ఓడగొట్టిన ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా ఏం చేయాలి, పోనీయవలను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనా చావు పొడిచిన నిశ్చయంగా దాని రాళ్ళతో కొట్టి ఏం చేయాలి, ఆ ఎద్దు చంపేయాల. కనుక అయితే ఎద్దు యజమానుడు నిర్దోషి ఎగును, ఎద్దు యజమానుడికి నిర్దోషి ఎగును. అయితే ఆ ఎద్దు అంత ముందు పొడుస్తుందని తెలిసి కూడా దాన్ని ఊరి మీద వదిలేడు అనుకోండి, ఎవరు బాధ్యుడు అవుతాడు, యజమానుడు. ఖచ్చితంగా యజమానికి తెలపబడినను వాడు దాన్ని భద్రమ చేయకుండా వలన అది పురుషునైన స్త్రీని చంపినట్ల ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపవలను, దాన్ని యజమానుడు మరణశిక్ష పొందవలెను. ఇక్కడ ఇద్దరికి శిక్ష అనమాట. ఎద్దు యజమానికి ఏం చేయాలా, మరణశిక్ష అనేది ఉంది. ఎప్పుడు అది పొడుస్తుంది చంపేస్తుంది అనే సంగతి తెలిసి కూడా దాన్ని తీసుకెళ్ళి ఊరి మీద వదిలేడు అనుకోండి, ఏమవుతుంది, అలాంటోడు ఆ ఎద్దు పోవాలి, అతడు కూడా చావాలి అని చెప్పి దేవుడు చెల్లించడం అనేది జరుగుతుంది. వానికి పరిక్రయముగా వానికి నియమిపడిన అన్నిటి ప్రకారం తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపును. అది కుమారుని పొడిచినను కుమార్తె పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానికి ఏం చేయాలి, 30 తులముల వెండి చెల్లింపవలను, మరియు ఆ ఎద్దు రాళ్లతో కొట్టి చంపవలను. ఒకడు గోతి మీద కప్పు తీయటం వలన లేక ఒకడు గొయ్యి తవ్వి దాని కప్పకపోవటం వలన దానిలో ఎద్దునైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టం ఏం చేయాలి, అచ్చుకోవడం వాటి యజమానికి సొమ్ము ఇయ్యవలను, చచ్చినది వాని దగును. ఎవరైతే ఆ గొయ్యి తీసాడో వాడికి మళ్ళీ ఏం చేస్తారు, ఈ చచ్చిపోయింది ఇస్తారు, అవతలవాడికి ఏం చేయాలి, బతికిందని ఇవ్వాలి, లేదంటే దానికి సొమ్మైనా చెల్లించాలి. ఒకరి ఎద్దు వేరొకరి ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకోవాలను, చచ్చిన ఎద్దును కూడా పంచుకోవాలని. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడి దాని యజమాను దాన్ని భద్రం చేయని వాడైతే వాడు నిశ్చయంగా ఎద్దుకు ఎద్దు ఇయ్యవలను, చచ్చినది వాని దగును. చచ్చింది ఏమవుద్ది మన. కనుక ఈ సిస్టమ్ అంతా బాగుందంటారా, ఎలా ఉంది? కొన్ని పర్వాలేదు, కొన్ని ఏం చెప్పండి, కొన్ని పర్వాలేదు. ఎందుకంటే అది కొత్తగా వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తున్న దినాలు కనుక ఈరోజు చట్టాలు న్యాయశాస్త్రం అనేది ఏమైంది, కాస్తంత పరిణితి చెందింది. కనుక ఒక దిన మనం చూస్తామంటే ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ జీవిగా, అంటే లిబర్టీ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంది. లిబర్టీ ఆఫ్ లైఫ్ అంటే స్వేచ్ఛా జీవితం. ఎవరికి నచ్చినటువంటి వాళ్ళ జీవితం వాళ్ళు ఏం చేయొచ్చు, జీవించవచ్చు. ఎవరికి నచ్చిన చదువు వాళ్ళు చదవచ్చు. అలాగే ఎవరికి నచ్చిన వారిని వారు ఏం చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన ధర్మాన్ని వాళ్ళు ఏం చేయొచ్చు, స్వీకరించవచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడవచ్చు. ఇంకోటి ఏం చెప్పండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. రిలీజన్ గురించి చెప్పొచ్చు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, వ్యక్తిగత భావ స్వేచ్ఛను ఉంది. నీకు ఇష్టం వచ్చింది ఏం చేయొచ్చు. అందుకని రేపు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, తిట్టుకుంటున్నారు కూడా. భావ స్వేచ్ఛ ఉందని ఏం చేస్తున్నారు, తిట్టుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామెంట్లు, ఎవరి మీద పడితే వాళ్ళు వికట కవిలాగా ఏం చేస్తున్నారు, తోలుబొమ్మలేట్టి వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళని ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళని అనడం చేయటం, ఇవన్నీ కూడా చట్ట పరిధిలో కొన్ని ఉపేక్షిస్తున్నారు, కొన్ని పట్టుకోవడం అనేది జరుగుతూ ఉన్నాయి. కనుక మరి ఆ దినాల్లో ఉన్నటువంటి చట్టాలు ఈ దినాల్లో అవి అమలు కావు. ఎందుకంటే ఒకరిని కొనుక్కోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మనిషిని మనం కొనుక్కునేటువంటి హక్కు ఎవరికి కూడా లేదు. కానీ ఈరోజు వరకట్నాలు అంటూ ఏం చేస్తున్నారు, ఆడపిల్లలు మగవాళ్ళు కొనేసుకుంటున్నారు. ఏమని, 10 లక్షలు ఇచ్చో 5 లక్షలు ఇచ్చో కొనుక్కున్న తర్వాత ఏం చేయాలా, ఇంకేమవుతాడు, కట్టు బానిస అయిపోవాలా. ఎవరి దగ్గర, అవతల వ్యక్తి దగ్గర ఏమవ్వాలి,
కట్టు బానిస అవ్వాలన్నమాట. అంటే ఇలా మనం చూస్తూ ఉంటే ఆ దినాల్లో కూడా దాసుడైనను ఏమవ్వాలా, బానిస అవ్వాలి. అయితే ఆడపిల్లకి ఒక రకమైనటువంటి న్యాయ విధులు ఉంటే మగపిల్లలకి మాత్రం 6 సంవత్సరాలు ఉండేటువంటి అవకాశం ఉండి 7వ సంవత్సరం ఏమవచ్చు, స్వతంత్రుడు అయ్యేటువంటి అవకాశం అయితే ఉందో, ఒకవేళ అతను పెళ్లి చేసుకుంటే తన భార్య బిడ్డలతో వెళ్ళిపోవచ్చు. లేని ఎడల ఏం చెప్పండి, లేని ఎడల అతని యజమానుడు తన భార్యను చూసి ఎవరినైనా పిల్లనిచ్చి ఆ డబ్బులు ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేస్తే ఆ వెళ్ళిపోతానంటే వదులుతాడా? ఎందుకు? ఎంత ఖర్చు పెట్టాడు? ఆ భార్యకి, పిల్లలకి, ఇతనికి పని చేయించుకున్నాడు, ప్లస్ ఏం చేశాడు, ఖర్చు పెట్టాడు. కనుక ఇంకా అలా ఉంటే ఆ వచ్చినోడు ఏం చేస్తాడు? నేను వెళ్ళిపోతాను అని అంటే ఒకడు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమంటాడు. ఒకడు వెళ్ళిపోమంటే ఏం చెప్పండి, వెళ్ళిపోవచ్చు. కానీ నా భార్య కావాలి, నా పిల్లలు కావాలంటే మాత్రం ఏం చేయడు? యజమానుడు ఒప్పుకోడు అంటాడు. యజమానుడు ఏం చేయడు? ఒప్పుకోడు. ఇప్పుడు ఈ టైం ఇలాంటి టైంలో ఇప్పుడు అలా చేతి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాడా? అరే బాబు, నేనే మరి నీకు భార్యని చూసి పెళ్లి చేశాను, నీ పిల్లల్ని నీ భార్యని నా దగ్గర వదిలేసే, నువ్వు వెళ్ళిపోనంటే ఆడు వదులుతాడా? వీళ్ళు ఏం చేస్తాడు? కోర్టుకి వెళ్ళి కేసు వేస్తాడు. నా భార్యను ఏం చేయట్లేదు, పంపట్లేదు, మీరు ఏం చేయండి, పంపేటండి, న్యాయం నాకు తీర్చండి అని అంటాడా లేదా? అయితే కోర్టు 2 రకాలుగా తీర్పు తీరుస్తుంది. ఏంటంటే వీడికి పెళ్లి చేసింది నేనే, పిల్లని చూసింది కూడా నేనే, అయితే వీడి కోసం ఇంత ఖర్చు పెట్టాను నేను, ఆ ఖర్చు డబ్బులు నాకు మళ్ళీ ఏం చేయండి, వీడి చేత ఇప్పించండి, లేదంటే వీడు నా దగ్గర బానిసగా ఏం చేయండి, ఉంచండి అని అంటారు. అయితే అది ఉండాలి, చట్టంలో ఉంటేనే ఆ రకంగా తీర్చడం అనేది జరుగుతుంది. లేదు చట్టంలో లేదనుకోండి ఏమవుదు, అది అప్లికేబుల్ కాదు. అయితే ఒక విషయం గమనించాలి, ప్రతి మతానికి ఒక న్యాయ విధులు ఉన్నాయి. క్రిస్టియానిటీకి ఒక న్యాయ విధి ఉంది, అలాగే హిందూస్కి ఒక న్యాయ విధులు ఉన్నాయి, ముస్లిమ్స్కి ఒక న్యాయ విధి ఉంది. అందుకని చెప్పండి, త్రిపుల్ తలాక్ అనేది ఎక్కడికి వచ్చింది? ముస్లిమ్స్కి వచ్చింది. వాళ్ళు ఏంటంటే అబ్రహాం గారిలాగా ముగ్గురినైనా నలుగురైనా ఏం చేయొచ్చు, చేసుకుంటారు. వాళ్ళకి అది వాళ్ళ కోర్టు వాళ్ళ చట్టం వాళ్ళకి ఆమోదించింది. దాన్ని హిందూ చట్టంలో ఏం చేయకూడదు, మరి అనడానికి వీల్లేదు. మరి క్రిస్టియన్ దాంట్లోకి వచ్చేసరికి క్రిస్టియన్స్లో బైబిల్ చెప్తున్నటువంటిది ఏకపత్ని పురుషుడు. ఏం చెప్పండి, ఒక్కడే ఉండాలి అనేది బైబిల్ చెప్పింది. కనుక అదే ఏం చేయాలా, ఫాలో అండ్ అవ్వాలి. హిందూ దగ్గర కూడా వచ్చేసరికి మళ్ళీ ఒకటే, ఏకపత్ని వ్రతుడయ్యి ఉండవాలని అని చెప్పి ఏం చేశారు. ఈ రెండిట్లో మాత్రం ఏకపత్ని ఉంది, కానీ అక్కడికి వచ్చేసరికి ముస్లిమ్స్లో ఏం లేదు, వాళ్ళకి ఆ చట్టం వర్తించదు. కనుకని వీళ్ళిద్దరికి మాత్రం ఏం చేస్తుంది, చట్టం వర్తిస్తుంది. అయితే మన ధర్మశాస్త్రం లెక్కలోకి వచ్చేసరికి మొత్తం తారుమారు అయిపోతుంది. ధర్మశాస్త్రం 39 అధ్యాయాల్లో ఏదైతే ఉందో దానిని న్యూ టెస్టిమెంట్ వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ఏమైంది, కొట్టివేయబడలేదు, కానీ కొంతవరకు మాత్రం ఏమైంది, దాన్ని కొంత దేవుడు దృష్టి అది ఎంత వాళ్ళకి నేర్పించారు ఆ దినాల్లో, వాళ్ళ పాత రోజులు అది ఏం చెప్పండి, పాత దినాలు. ఈరోజు వచ్చేసరికి ఏమైంది, మార్పు చెందుకుంటూ వచ్చింది. ఒకప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు ఏం వాడేవారు, రాళ్ళు రప్పలు వాడేవారు. కత్తులు కటారాలు ఉన్నాయంటారు, అప్పుడు లేవు, అది తయారు చేయడానికే వాళ్ళకి ఏమీ లేవు. ఒకప్పుడు జంతువుల తాలూకా కలేబరాలు ఉంటాయి, ఎముకలు. మరి సంసోన్ దేంతో పోరాడాడండి, గాడిద దవడతోని, దాంతో, అదే అన్నమాట ఆయుధం. వీళ్ళు దాంతో కొట్టి చంపేవాడు. ఎముకలతో ఏం చేసేవారు, యుద్ధం చేసేవాడు. అంటే జంతు కలేబరాలతో యుద్ధం చేసేవారు. దాని తర్వాత రాళ్ళు రప్పలతో యుద్ధం చేశారు. దాని తర్వాత షార్ప్గా ఏం చేశారు, బాణాలు తయారు చేసి యుద్ధం చేశారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు యుద్ధం మారిందా లేదా? ఇప్పుడు అవన్నీ మానేయండి, ఇప్పుడు శుభ్రంగా వైరస్తో యుద్ధం చేస్తున్నారు అన్నమాట. ఏం చెప్పండి, బయోవార్ అయిపోతుంది ఏకంగా. ఏం లేకపోతే ఏదో ఒకటి వదిలేస్తాడు అన్నమాట. నీటిలో కలపడం, గాలిలో కలిపేస్తే అది వచ్చి ఏం చేస్తుంది, మనకి వ్యాధులగ్రస్తులు అయిపోతాం మనం. అంటే అలాగా మనిషి జీవితంలో ఇప్పుడు రకరకాల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కనుక రాను అన్నీ మారుతుంది, మనుషులు మారుతున్నారు, మనసులు మారుతున్నాయి, జీవితాలు మారుతున్నాయి. అలాగే ట్రెండ్ అంతా కూడా ఏమవుతుందండి, మారుకుంటూ వస్తుంది. ఇప్పటికీ కూడా ఆది మానవులు అయిన వారు ఉన్నారు కొన్ని దగ్గర ఏరియాల్లో. వాళ్ళు ఆకులు కట్టుకొని ఉంటారు, లేదంటే చర్మపు తోళ్ళు అనేవి వేసుకొని ఉంటారు. ఇప్పటికీ వాళ్ళకి అదే గెటప్, అదే సెటప్, అదే గుడిసెలు, అదే ఇల్లులు. ఎక్కడండి,
బాగా మారుమూలు పల్లెటూర్లు అన్నమాట. సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి, వీళ్ళకి కనిపిస్తాయి. వాళ్ళకి ఇప్పటికీ కూడా ఎటువంటి చదువు రాదు, అలాగే వాళ్ళకి నాగరికత కూడా ఏమి కూడా తెలీదు. కాల్చుకొని తినేటువంటి వ్యవహారాలు ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామండి? ఇప్పుడు మోడర్న్ యుగంకి వచ్చాం. దేనికి వచ్చామండి? మోడర్న్ వరల్డ్ అంటే ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. ఆధునిక ప్రపంచంలో మనకంటే అడ్వాన్స్డ్గా ఉంది ఏంటంటే 2050 మన దేశం ఎంత అభివృద్ధి అవుతుందో దానికి ముందే అభివృద్ధి అయింది 2025లోనే. ఎవరో జపాన్ దేశం అన్నమాట. ఇప్పుడు జపాన్లో వెళ్ళిన తర్వాత అక్కడ మనుషులు ఉండరు. మీరు దుకాణాల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్తే మనుషులు ఉంటారు. మీ దగ్గర కార్డు ఉందనుకోండి, ఏం చేస్తారు? మీరు ఆ కార్డు ఇలా పెడితే అది ఓపెన్ అవుద్ది డోరు, అక్కడ డబ్బులు కట్ అయిపోతాయి. మీకు కావాలంటే కోక్ తీసుకుని తాగుతారు, లేదంటే అక్కడ తినే ఆహారాలు ఉంటాయి, అవి కూడా ఏం చేస్తారు? అందులో పెడతారు. అది ఓపెన్ చేసుకుని ఏం చేయొచ్చు? మీరు తినొచ్చు. మీరు తినడానికే మీకు కార్డు పెట్టుకుని తీసుకోవడమే. అక్కడ మనిషి ఉండడు, దొంగతనం ఉండదు, ఏముండదు. అది నీ కార్డు పెడితేనే ఆ లాక్ అనేది ఏమవుద్ది? ఓపెన్ అవుతుంది. ఈవెన్ ట్రైన్స్ కూడా అంతే, బుల్లెట్ ట్రైన్స్ కూడా అంతే. ఏది అయినా సరే ఏమని చెప్పండి. ఇప్పుడు ఇంకా ఏమైంది అంటే ఆధునికతంగా కొన్ని వేల మంది, లక్షల మంది 666 అనే ఒడ్డు కిందన ఏం చేశారు? ఇంప్లాంట్ చేసుకున్నారు. మన నొసల మీద, చేతి మీద ఏం చేశారు? ఇంప్లాంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే జీపీఎస్ ట్రాకింగ్ అందులో ఉంది. ఏం చెప్పండి? జీపీఎస్ ట్రాకింగే కాదు, వాళ్ళ యొక్క ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంది కదా, 666 కోడ్లోనే వాళ్ళ ట్రాన్సాక్షన్ అంటే వారికి సంబంధించినటువంటి ఆస్తులు, వారికి ఎంతమంది పిల్లలు, వారి బయోడాటా, వారికి సంబంధించినటువంటి A to Z అందులో ఉంటుంది. వాడు ఎక్కడో సముద్రంలో దూకి చచ్చిపోయినా కూడా వాడు ఎక్కడ ఉన్నాడో కూడా ఏం చేస్తారు? కంప్యూటర్లో చూసి తెలిసిపోద్ది. అంటే ప్రపంచంలో 850 కోట్ల మంది ఉండాల్సినటువంటి జనాభా రేపు 2050కి బిఫోరే, అంటే ఏం అవసరం లేదు, ఇంకో 5 సంవత్సరాలు చాలు, 1000 కోట్లకి వెళ్తుందండి. ఎన్ని కోట్లు? 1000 crores వెళ్తుంది. ఇప్పుడు మన భారతదేశము 148 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంటే ప్రపంచంలో హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఎవరికే అంటే ఇండియా ఉంది. ఇప్పుడు మరి ఇండియా అభివృద్ధి ఎలా చెందుతుంది? ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఏంటి తిప్పలా అంటే ఈరోజు ఆర్థిక సంక్షోభం ఎందుకు ఉంది? ఈరోజు జీడిపి ఎంత ఉన్నా సరే చివరికి ప్రతి ఓడి మీద ఏముందండి? 10-20 లక్షలు అప్పు మన మీద ఉంది. మనం కట్టుకుని బతకాలండి. మనం బతికిన రోజులు కడతానే ఉండాలి. ఏంటి? ట్యాక్సెస్. అది అలాగనమాట. వరల్డ్ బ్యాంక్ నుంచి ఏం చేస్తున్నారు మన వాళ్ళు? మన పెద్దలు డబ్బులు తీసుకొస్తున్నారు. మరి వాటిని ఏం చేస్తున్నారు ఎవరికి కూడా తెలియదు. ఎంత అభివృద్ధి అవుతుందో, ఎంత జోబులు వేసుకుంటున్నాడో తెలియదు. కానీ మొత్తానికి ఏదైతే మనం మాత్రం ఏం చేస్తున్నారు? నిండా ముంచడానికి మాత్రం పెద్దగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు చట్టాలు, ఇప్పుడు చట్టాలు డిఫరెన్స్ ఉంది. దేశానికి మధ్య ఏమున్నాయి? చట్టాలు వేరున్నాయి. అలాగే రాష్ట్రాలకి మధ్య ఏముంది చెప్పండి? డిఫరెన్సియేషన్ ఉంది. ఈవెన్ కోర్టు కూడా న్యాయ విచారణలో మద్రాస్ హైకోర్టు ఒకటి తీర్పిస్తే ఆంధ్ర హైకోర్టు వేరే తీర్పిస్తుంది, తెలంగాణ హైకోర్టు వేరేగా తీర్పిస్తుంది. ఎవరి తీర్పులు వాళ్ళవే. మళ్ళీ అక్కడ ఏమవ్వకూడదు, ఒకవేళ విత్ ఇన్ ద స్టేట్లో అలాంటి తీర్పు ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ స్టేట్లో ఎవరికైనా మళ్ళీ దాన్ని కోర్టు చేసి ఏం చేయొచ్చు? నాకు కూడా అలాంటిది వెసులుబాటు కలిగించాలని డిమాండ్ చేయొచ్చు. అంతేగాని మద్రాసులో జరిగింది నాకు ఆంధ్రాలో జరగాలంటే మాత్రం ఏమవుద్దు? కుదరదు. అది సుప్రీంకోర్టులో ఇచ్చారనుకోండి ఆర్డరు, మొత్తం దేశంలో అన్ని కోర్టులకి ఏమవుద్ది? వర్తింపు అవుతుంది. స్టేట్కి మధ్య ఏమవుదు? మరి ఆపాదించడానికి అయితే అవ్వదు. కనుక ప్రతిదీ కూడా అలాగా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి తీసుకొచ్చిన చాలా బిల్స్ పాస్ అవ్వలే. ముస్లిమ్స్కి గణన సంబంధించిన బిల్స్ తీసుకురావాలనుకున్నాడు మోడీ గారు, అవ్వలేదు. అలాగే గర్భాపస్థి చేయాలని బిల్లు తీసుకొద్దాం అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. అయితే ఇప్పుడు మత మార్పిడి అనే దీని మీద బిల్స్ తీసుకొచ్చారు. అది అన్ని స్టేట్స్ కాదు, ఓన్లీ బీజేపీ పాలిత స్టేట్స్ మాత్రం ఏమైందండి? అమల్లో ఉంది. గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. మన ఒడిస్సా స్టేట్ కూడా బీజేపీ పాలితమైన స్టేటే. ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళు బాప్తిజాలు ఇచ్చేస్తామంటే తీసుకెళ్ళి 6 సంవత్సరాలు ఏం చేస్తారు? జైల్లో పెడతారు. మత ప్రచారం చేసామనుకోండి, అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. ఇక్కడ లీగల్ కాదు. మత ప్రచారం అనేది ఏం చెప్పండి?
ఈ ప్రస్తుత కాలంలో లీగల్ అనేది కాదు. అందుకని బైబిల్ ప్రచారం అనేది చర్చిలోనే పెట్టుకోవాలి తప్ప ఏం చేయకూడదు, ఇలాంటి యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కానీ ఎక్కడికి వెళ్ళి చెప్పకూడదు. వీధుల్లో ప్రకటన, రోడ్ల మీద ప్రకటన, మీటింగ్స్ పెట్టుకోవచ్చు. కలెక్టర్ పర్మిషన్ తీసుకొని, సబ్ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని, మైక్ పర్మిషన్ తీసుకొని ఏం చేయొచ్చు, విత్ పోలీస్తో మనం చర్చి గ్రౌండ్స్లో ఏం చేయొచ్చు, మీటింగ్లు పెట్టుకొని మన ప్రోగ్రామ్స్ మనం చేసుకోవచ్చు. బట్ పబ్లిక్ని మోటివేట్ చేసేటట్టుగా ఏం చేయకూడదు, సువార్త అనేది చెప్పడానికి వీలనేది లేకుండా బిల్స్ అనేవి యాక్టివ్ లెవెల్లోకి వచ్చాయి. కనుక ఇలాంటి టైంలో ఏం చేయకూడదు, బయటికి వెళ్ళి చెప్తే చట్టం తెలిసినోడు ఏం చేస్తారు, మన ఈజీగా లోపల వేయడానికి చూస్తారు. అందుకనే బీజేపీ పాలిత ప్రాంతాల్లో రెస్ట్రిక్టెడ్ ఫుల్గా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడాను ఉమ్మడి రాజ్యంలో ఉండడం వలన కాస్త ఉపేక్ష అనేది ఉంది. ఎందుకు, బీజేపీ కీలక పాత్ర కాదు అక్కడ, టీడీపీ జనసేన అనేదే కీలకమైనది. తర్వాత ఏం చెప్పండి, స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దానివల్ల క్రిస్టియానిటీ హై లెవెల్లో ఉంది, ఓట్ బ్యాంకింగ్ కూడా ఆంధ్రాలో బాగా ఉంది. కనుక ఎవరు కూడా క్రిస్టియానిటీ జోలికి ఏం చేస్తున్నారు, ఇండైరెక్ట్గా వెళ్ళినా కూడా డైరెక్ట్ మాత్రం పద్ధతి లేదు అక్కడ. అందుకే బాప్తీసాలు ఏం చేస్తున్నారు, ఇవ్వటం జరుగుతుంది. బాప్తీసాలకి అక్కడ పర్వాలేదు, ఎటువంటి జీవో అనేది తీసుకొని రాలేదు. కనుక ప్రియమైన దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, చట్టాలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఒక్కొక్క గ్రామాన్ని బట్టి, ఒక్కొక్క మనుషులను బట్టి ఏమున్నాయండి, చట్టాలు ఉన్నాయి. అలాగే కాశ్మీర్ ఉంది, మనకి స్వాతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ అనేది అప్పట్లో యాక్టివేట్ అయ్యింది అన్నమాట. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్టేట్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ని, దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్గా ఏం చేశారు, పరిగణించి అది ఇండియాలో ఉన్నా సరే లేనట్టుగానే వాళ్ళకి స్వతంత్ర పవర్స్ అనేవి ఇచ్చారు. దానిని మోడీ గవర్నమెంట్ లాస్ట్ టైం ఏం చేశారు, పూర్తిగా అబాలిష్ చేసి 370 రద్దు చేసి కలిపేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఓట్ బ్యాంకింగ్ ఎవరిది అవుద్ది, అక్కడ ఎవరు ఎలక్షన్ పెట్టుకోవచ్చు, మన వాళ్ళు కూడా వెళ్ళి ఏం చేయొచ్చు, అక్కడ కాంటెస్ట్ చేసి ఎలక్షన్ పెట్టుకోవచ్చు. ఆ భూభాగం అంతా ఇప్పుడు ఎవరి దాంట్లోకి వచ్చింది, మన దాంట్లోకి వచ్చింది. కనుక ఇప్పుడు ఏం లేదు, ప్రాబ్లం అనేది లేదు. అయితే ఫుల్ యాక్టివిటీస్ చేయడానికైతే లేదు, పార్షియల్గానే ఏమవుతుంది, 50% 60% వరకు ఏం చేయొచ్చు, యాక్టివేషన్ ఉన్న అక్కడోనే ఎన్నుకుంటారు. వాళ్ళు ఎక్కడోనే ఎన్నుకుంటారు, వాళ్ళు ఏదో పార్టీకి ఏం చేయాలా, కాంగ్రెస్కో బీజేపీకో వాళ్ళు ఏం చేస్తారు, మద్దతు పలుకుతూ వాళ్ళు కలుపుకుంటూ పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. కనుక అలాగ చాలా ప్రాంతాలు ఏం చేస్తున్నాయండి, కేంద్ర పాలిత రాష్ట్రాలు ఉంటాయి. ఏం రాష్ట్రాలు అండి, సెంట్రల్ గవర్నమెంట్ పాలిస్తుంది వాటిని. అందుకని యూనియన్ టెరిటరీస్ అంటారు వాటిని. ఏమంటారండి, యూనియన్ టెరిటరీస్. వాటిని ఎవరు పాలిస్తారు, కేంద్ర పాలిత రాష్ట్రాలు. ఇవన్నీ కూడా కేంద్రమే వాటిని ఏం చేస్తుంది, వాళ్ళ అంటర్లోనే అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. కనుక ప్రీమియం దేవుని పిల్లారా, అలాగన చట్టాలు అనేవి మన దేశం గురించి మన చట్టం మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనం బతుకుతాం, అవునా కదా. రేపు ప్రతి ఓడు ఏం చేస్తున్నాడంటే, పోలీసోడు ఉన్నాడు, పోలీసోడు అర్ధరాత్రి అరెస్ట్ చేయొచ్చు ఎవరినైనా. ఇప్పుడు మీరు ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ అయితే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రాత్రి వచ్చి పట్టుకెళ్తారు, ఎవరైనా పట్టుకెళ్ళకూడదు, అసలు రూలే లేదు. తెల్లవారు వరకు ఏం చేయాల్సిందే, ఆగాల్సిందే. తెల్లారు వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో ఏం చేయాలా, ఆ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత ఏమి ఇవ్వాలా, నోటీస్ ఇచ్చే తీసుకెళ్ళాలి. వితౌట్ ప్రయర్ నోటీస్ లేకుండా ఫోన్లో బెదిరించో, నువ్వు రావాలి, ఎస్ఐ గారు రమ్మన్నా, సిఐ గారు రమ్మన్నా పిలిస్తే మాత్రం వెళ్ళడానికి వీలేదు. ఎవరికి తెలియనోడు ఏం చేస్తాడు చెప్పండి, భయపడిపోయి నిజంగా ఏం చేస్తారు, వెళ్ళిపోయి ఆడ కాలుబెరంగా వెళ్తే సిఐ గారు బాగా ఏం చేస్తారు, బెదిరించేసి అటు ఇటు ఇచ్చి డబ్బులు తీసుకొని చివరికి ఏం చేస్తారు, సెటిల్మెంట్ చేసేటువంటి అవకాశాలు కొన్ని అవుతూ ఉంటాయి. కనుక మరి నాకు తెలిసినటువంటి కుర్రోడు, నా దగ్గర చదివేవాడే, వాడు ఒకసారి ఇంట్లో ఏం చేశారంటే ఇంట్లో వాళ్ళ దగ్గర అలిగి రాత్రి 11 గంటల ట్రైన్ ఎక్కేయడానికి వెళ్ళిపోయాడు. విశాఖపట్నం ట్రైన్ ఎక్కేసాడు. ఏం చేశాడు, ఎక్కాడు, వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు బాగానే వెళ్ళిపోయాడు, కానీ వెనకాల వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు. వాళ్ళ అన్న వెనకాల ఇంకో 2 వెళ్ళారు. వీళ్ళు ఏంటంటే పని చేసుకుంటారు, హోటల్లో పని చేసుకునే వాళ్ళు, తర్వాత చిన్న చిన్న పనులు గ్యారేజ్లో ఉంటాయి కదా వర్క్స్, వాళ్ళు చేసుకుని వాళ్ళ అవతారాలు ఎలా ఉంటాయండి,
తీరా రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. పాప ఆ ముగ్గురు కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళిన వాళ్ళు అలా నడుచుకుంటారు రైల్వే స్టేషన్ నుంచి వస్తుంటే ఆ దగ్గరలో ఎక్కడో దొంగతనం జరిగిందంట. జరిగేసరికి ఏం చేశారు, అనుమానితులకి వీళ్ళని పట్టుకున్నారు. పోలీసు వాళ్ళు ఏం చేశారు, అనుమానితులకి ఈ ముగ్గురిని కూడా పట్టుకొని వీళ్ళు లోపల పెట్టారు. పాపం వాళ్ళ తెల్లవారు వాళ్ళ నాన్నగారు అతను వ్యాపారం చేసుకునే అతను అన్నమాట, ఈ చామిన్లు ఇవి ఏవి చేసుకుని మనకు తెలిసినోడే. తీరా వెళ్ళి అయ్యా మా పిల్లోడు ఏం చేయలేదయ్యా, మా పిల్లోడు ఒకడు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాడు, అయితే వీళ్ళ దగ్గర ప్లాట్ఫామ్ టికెట్స్ ఏమైనా అడిగారు. వాళ్ళు ఎవరైనా తీస్తారా ప్లాట్ఫామ్ టికెట్స్? వాళ్ళు లోపలికే వెళ్ళలేదు, ట్రైన్ వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత ఏం చేశారు, వచ్చారు ప్లాట్ఫామ్ టికెట్లు ఉంటే ఫోన్ వదిలేస్తారు. వీళ్ళని అనుమతులుగా పెట్టిన తర్వాత దొరికారన్నమాట. ఎవరు అసలు దొంగలు దొరికిన వీళ్ళని పెట్టి మళ్ళీ 10,000 రూపాయలు 15,000 రూపాయలు మరి లాయర్ డబ్బులు ఇచ్చి ఆ పోలీసులు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇడిపించుకునే అవసరం, అంటే అలాంటి దౌర్భాగ్యం వాళ్ళకి పట్టింది. అంటే ఎంత ఘోరంగా ఉందో ఒకసారి చూస్తాం సిస్టమ్. ఇలాంటి పరిస్థితులు అనేవి ఈరోజు ఈ దినాలు మనం చూస్తున్నాం. డబ్బున్నోడిది రాజ్యం అయిపోయింది. డబ్బులు ఇచ్చి అరెస్ట్ చేయండి అంటే చేస్తారు. పొలిటికల్ పవర్స్ చూపిస్తే ఏం చేస్తున్నారు, అరెస్ట్ చేస్తారు. మరి మీరు చదువుకున్న చదువు ఏంటి, మీ సంస్కారం ఏంటి, రేపు పొద్దున ఇది దేవుడి ముందు ఏం చేయాలా? మీరు చేస్తున్న మీ యూనిఫామ్ బట్టి, మీ జడ్జిమెంట్ని బట్టి, మీ లాయర్తనం బట్టి ఏం చేయాలా? ఎవరి దగ్గర మీరు ప్రతినిధులు అయ్యారు? లోకం ఎదుటి ప్రతినిధులే, కానీ వాని క్రియ చొప్పున జీతం ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉంది. అన్యులైన వారికి తెలియపోవచ్చు, కానీ క్రైస్తవులైన వారు లాయర్లు కూడా ఏం చేస్తున్నారు, తప్పుడు వాదనలకు వెళ్తున్నారు. క్రైస్తవుడైన లాయర్ కానీ, డాక్టర్ కానీ, టీచర్ కానీ, పోలీసోడు కానీ ఎప్పుడు కూడా లంచగొండి కానీ, అన్యాయమైనటువంటి తీర్పులు కానీ, డబ్బులకు అమ్ముడుపోవడం కానీ చేయకూడదు. చేస్తే ఏమవుతుందో చెప్పండి, దేవుడు తీర్పులో నిలబడాల్సిన అవసరము ఉంటుంది. మరి అన్ని జనాంగానికి అంటారా, వాళ్ళ దేవుడు చెప్పలేదా? మంచి చేయమన్నారా, చెప్పాడా? మంచి చెయ్యు చెడు చెయ్యొద్దని వాళ్ళ మత గ్రంథాలు కూడా ఏం చేస్తున్నాయి, హెచ్చరిస్తుంది. మరి ఎందుకు చెడు చేస్తున్నారు? దేవుడు అంటే భయం లేదా అంటే లేదు, వాళ్ళకి భయం లేదు కనుక అలా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏమవుతారంటే తీర్పుకి ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ ఏదైతే తీర్పులు మనం చూస్తున్నామో, తప్పు చేసిన వాడు ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ దేవుడు అంత్య తీర్పులో మాత్రం ఏం చేయలేరు, ఈజ్ ద ఫైనల్ జడ్జిమెంట్లో దేవుడే తీర్పు తీరుస్తాడు. అందుకనే జడ్జిమెంట్లు ఎక్కడ అమలు అయిపోవాలా, మ్యాక్సిమం ఎక్కడ కోరుకోవాలా, దేవుడని ఇక్కడ చేసిన పాపాలకి తప్పులకి నాకు ఎక్కడే శిక్ష చేయమని ఏం చేయాలా, దేవుని వేడుకోండి తప్పించి నాకు ఇక్కడ శిక్ష వద్దని అనుకుని తప్పించుకునేవాడు ఎక్కడ బుక్ అయిపోతాడు చెప్పండి, నిత్య నరకాగ్ని గుండం బుక్ అయిపోతాడు. అందుకనే దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా, సిలువ దగ్గరికి వెళ్ళి మోకరించి మీ పాపాలన్నీ ఒప్పుకునేటువంటి అవకాశం ఇస్తున్నాడు. కనుక ఆ దేవుడి చట్టం ముందు దేవుడి గ్రంథం చదవండి, బైబిల్ గ్రంథం చదవండి, భగవద్గీత చదవండి, అలాగే ఖురాన్ కూడా ఏం చేయండి, చదవండి. అన్ని చదివి ఏం చేయండి, మంచి సారం తీసుకోవాలి. ఏం చదవాలి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఫస్ట్ అన్నిటినీ చదవండి, అన్ని చెప్తున్న మంచితనాన్ని తీసుకోండి, చెడు విడిచిపెట్టండి. అన్ని మత గ్రంథాల్లో చెడు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు దేవుడు వేశాడు కూడా ఉన్నాయి, ఎలాంటి శాపాలు వాళ్ళకి తగిలేవి కూడా ఉన్నాయి, ఎలాంటి కీడు దేవుడు వారికి పంపించాడు కూడా ఉంది. కనుక వాటిని దృష్టిలో పెట్టుకుని భయపడి తప్పు చేయకుండా ఉప్పైన మార్గంలో, దేవుని మార్గంలో, సన్మార్గంలో, నీతి మార్గంలో వెళ్ళాలి. కనుక అదే ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలైన వారికి దేవుడు నేర్పిస్తున్నాడు అన్నమాట. ఎద్దు పొడి చేస్తుందని సంగతి తెలిసి ఎద్దును వదిలేస్తారండి ఎవరైనా సరే? తప్పు కదా అది. ఇప్పుడు మీ ఇంట్లో పిచ్చి పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు వెళ్ళి అందరిని కరిసేస్తున్నాడు, వాడు ఏం చేయాలి, సంఖ్యలు వేసి ఇంట్లోనైనా పెట్టాలి, లేకపోతే తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్ అయినా జాయిన్ చేయాలి. కానీ ఆ కరిస్తే కరిసేయాలని బయట పంపించేస్తారు ఎవరైనా? అలా కరిస్తే ఏమవుతుంది చెప్పండి? కుక్క కరిసిన బతకొచ్చు, మనిషి కరిస్తే చచ్చిపోతాడండి బాబు. ఏమవుతుంది చెప్పండి? మనిషి కరిస్తే చచ్చిపోతాడు, అలాగే ఎద్దు పొడిచినా కూడా చచ్చిపోతారు. అలాగే చాలామంది ఇలాంటివన్నీ కూడా చూడు. కొంతమంది కుక్కలు ఉంటాయి, ఇంట్లో కుక్కలు పెంచుతారు, అది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మొక్కలు ఆగేస్తున్న సంగతి తెలుసు, తీసుకొచ్చి ఆ గుమ్మం ధరే కడతారు. ఎవరైనా వచ్చి కాలింబెల కొట్టినప్పుడు ఆ కుక్కను తీసుకెళ్ళి ఏం చేయాలి చెప్పండి? ఆ పెరట్లోనే ఎక్కడో కట్టేస్తే అది ఎవరికి ఆన్ చేయదు, అది శుభ్రంగా ఉంటుంది. కావాలని ఎవడో శత్రువు వచ్చాడు కూడా ఇంటికి, వీడు మొక్కలు ఆగేయాలని చెప్పి ఏం చేస్తారు, కావాలని లూజు కట్టి ఉంచేస్తారు. అదేం చేస్తుంది, కరవకుండా చోట కరిచేస్తుంది. ఎక్కడ కరిచిద్దో తెలియదు, కానీ మొత్తానికి ఆడి మాత్రం ఏమవుతాడు, జీవితంలో ఈయన ఇంటికి వెళ్ళకుండా ఇంకా పగ ప్రతీకారాలు ఏమవుతాయి
పెరుగుతూ ఉంటాయి. కనుక మన మనుషులు మనస్తత్వాలు అలా ఉంటాయి అన్నమాట. ఈ మధ్యన ఒకళ్ళని అడిగితే అంటున్నారు, నేను అందరిని ప్రేమిస్తాను కానీ శత్రువుడు మాత్రం ప్రేమించలేను అంటున్నారు. శత్రువు మాత్రం ఏం చేయలేనంట, అదొక్కటి రావట్లేదు పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి అంటే. ఏం రావట్లేదు అండి, ఎవరినైనా నన్ను ప్రేమించిన వాడు నేను ప్రేమిస్తాను, నన్ను చక్కగా ఉన్నది నేను ఉంటాను, కానీ నాకు శత్రువు అయిన వాళ్ళు మాత్రం ఏం చేయలేను, నేను ప్రేమించడం. దేవుడు చెప్తున్నాను అదే యాక్టింగ్, నేను అసలు పాటించలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన. అంటే శత్రువుని కూడా ప్రేమించగలిగే శక్తి యేసు ప్రభువారికి ఒక్కరికే ఉంది. ఆయన అనుసరించే వాడికి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఉంటుంది చెప్పండి? యేసయ్యను నిజమైనటువంటి దేవునికి అంగీకరించిన వానికి అట్టి సహనము, ఓర్పు, క్షమాగుణం ఉంటుంది. అది లేనోడు క్రీస్తులో బ్రతుకుతున్నానంటే అబద్ధం. నీ సహోదరుని వ్యర్థుడా అంటే దేవుడు ఏమంటున్నాడు? నిర్దోషిగా నేను ఎంచుకోను, నువ్వు నాకు కరెక్ట్ కాదు, నువ్వు నీలో ఎటువంటి దేవుడి ప్రేమ లేదు. సహోదరుని వ్యర్థుడా అనకూడదు అంతే. నీ సహోదరుని మీద ఏం అవ్వకూడదు, నింద వేయకూడదు. ఆ రకరకాలైన నీకు కలుగుతున్నటువంటి అనుభవాలను ఏం చేయకూడదు, వాళ్ళ మీద రుద్దకూడదు. అలా చేస్తే ఎవరి దృష్టిలో పడిపోతామంట. అందుకనే మనందరిలో ప్రతి ఒక్కరిలో కూడా తప్పిదాలు లేకుండా లేవు, ఉన్నాయి. చూపు ద్వారానో, వినికిడి ద్వారానో, మాట ద్వారానో, ప్రవర్తనో, ఓహో ఏదో ఒకటి మనుషులను వెంటాడుతూనే ఉంటాయి. ప్రతిరోజు మనిషి దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. అయితే ఒకటి మాత్రం గమనించాలి, దేవుడు మన చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు చెప్పండి? మనుషులు భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఎవరు భయపడాలా? దేవుడు చూస్తున్నాడు. అంటే 24/7 ఎవరు చూస్తున్నారండి మనని? దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుడికి లెక్క చెప్పాల్సినటువంటి రోజు ఒకటి వస్తుంది. శిక్ష ఇక్కడైనా అమలు అవుతుంది, లేకపోతే అక్కడైనా అమలు చేస్తారు. కనుక ప్రతి ఒక్కరి ఎడల ఏం చేయాలా? నిర్దయగా ఉండకుండా ప్రేమగా, సంస్కారంతో, క్షమాగుణముతో, సహనముతో, ఓర్పుతో ఇతరుల పాపాలు మనం క్షమిస్తే దేవుడు ఎవరి పాపాలు క్షమిస్తాడు? మన అపరాధాలు దేవుడు క్షమిస్తాడు. కనుక అటువంటి గొప్ప గుణము, ఆశీర్వాదము దేవుడి ఈ అధ్యాయం ద్వారా మంచి విషయాలు మనకు నేర్పించి బలపరిచి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.